వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. వైసీపీ విలీనానికి రంగం సిద్ధమైందా? పార్టీని హోల్సేల్గా అమ్మేసేందుకు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నారా? తిరుపతి వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన కామెంట్స్పై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్న అంశం. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పదం అన్నారు, అంటే ఒక మాట అన్నారు. ఆయనే అలాంటి పదాలు ఆ వేదిక నుంచి మాట్లాడటం ఇప్పుడు వైసీపీలతో పాటు మిగతా రాజకీయ పార్టీలు అందరూ ఆలోచిస్తున్న విషయం. ఏమన్నారంటే, నేను ఇప్పుడు దిగిపోతాను, 56 నెలలు ఆంధ్ర రాష్ట్రానికి మంచి సంక్షేమాన్ని అందించామని చెప్తున్నారు. సంక్షేమ పథకాలు అందజేసి ఆయన ఒక మంచి సీఎంగా గుర్తింపు సాధించాను, ఇప్పటికిప్పుడు దిగిపోమన్నా నేను దిగిపోతానని చెప్తున్నారు. ఆయన ఎవరు దిగమన్నారు? ఆయన దిగిపోవాల్సిన అవసరం ఏంటి? 3 నెలలు ఎలక్షన్స్ ఉంది, 3 నెలల దాకా ఆయన సీఎంఏ కదా. మరి అర్ధాంతరంగా నిన్ననే దిగిపోతానని చెప్పి ఆయన ఎందుకు కామెంట్ చేశారంటే, ఆయనకి ఓటమి భయం అనేది కళ్ళ ముందు కనిపిస్తుంది. ఓటమి స్పష్టంగా ఆయనకి అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో ఆయనకి దాదాపు 130 మంది ప్రభుత్వ సలహాదారులు, మిగతా సలహాదారులు, ప్రైవేటు సలహాదారులు ఉన్నారు. అయితే ఈ సలహాదారులందరూ ఆయనకి ఒకటే ముక్త కంఠంతో చెప్పింది, పార్టీ ఓడిపోబోతుంది, మన నిర్ణయాలు విధానాలు మార్చుకోవాలి, ఇసుక మట్టి సంబంధించిన మాఫియాలని సరళీకృతం చేసుకోవాలి, మాఫియా అనేది ఆపేసేసి ప్రజలకి అందజేసే విధంగా, వాటిని సింప్లిఫై చేసే విధంగా కొంచెం మనం మార్పులు చేసుకోవాలి అని సలహాదారులతో పాటు వ్యూహకర్తలు కూడా చెప్పిన పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఆ విషయాన్ని లక్ష్య పెట్టకుండా ఆయన పందాలానికి వెళ్ళాడు. మేము పెద్ద ఎత్తున డబ్బులు, సంక్షేమ పథకాలు డీబీటీ ద్వారా అందజేస్తున్నాము, ప్రజలందరూ మా వైపే ఉన్నారు, సంక్షేమాలు అందుకుని వాళ్ళందరూ, సంక్షేమమే ఓటు బ్యాంకు పెంచింది, సంక్షేమం అందుకుని వాళ్ళందరూ ఓట్లు వేస్తారని చెప్పి ఆయన కాకి లెక్కలు వేసుకొని తాడేపల్లి ప్యాలెస్కు పరిమితమైన పరిస్థితి. కానీ ఇప్పుడు ఆయనంతగా ఆయన రియలైజ్ అయ్యారు. ఎందుకంటే మొండి వాళ్ళు ఎవరో చెప్తే వినరు, వాళ్ళంతకు వాళ్ళు రియలైజ్ అయితేనే ఆ విధమైన మాటలు వస్తాయి అన్నమాట. ఆయన రియలైజ్ అయ్యారు కాబట్టి చాలా స్పష్టంగా తిరుపతి వేదికగా ఆయన ఈ కామెంట్ చేశాడు. నేను చాలా సంతృప్తికరంగా పాలన అందించాను, ప్రజలందరూ నా వైపే ఉన్నారు, నేను దిగిపోమన్నా దిగిపోతాను, కానీ ఇటువంటి ఆలోచన విధానాలు, నేను చేసిన పథకాలు ప్రతి ఒక్కరిని సంతృప్తి పరిచి ఉంటాయని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. దీన్ని బట్టే వైసీపీలో కూడా ఒక కలవరపాటు మొదలైంది. ఎందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా మేము ఎంతోమంది ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉందండి, గ్రామీణ స్థాయిలో నుంచి అర్బన్ ఏరియా వరకు నాయకులు సంతృప్తిగా లేరు, క్యాడర్ అంతా విచ్ఛిన్నం అవుతుంది, క్యాడర్ మొత్తం ఇప్పుడు ఆలోచనలో పడుతుంది, వాళ్ళకి ఏదైతే మనకు 10 ఏళ్ళుగా పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళకి చెల్లించాల్సిన బిల్లులు లేవు, గతంలో అప్పులు చేసి మరి పార్టీని ఆదుకున్న పరిస్థితి అవుతుంది, వాళ్ళందరి పరిస్థితి బాగలేదని చెప్పినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వినలేదు. వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్ట్ బిల్స్ నేటికి చెల్లించిన పరిస్థితి. అప్పులు పాలైన కార్యకర్తలు, క్యాడరు ఇప్పుడు దిక్కుదోచిన స్థితిలో ఉన్నారు. పార్టీలో ఉన్నప్పటికీ, వేరే పార్టీలో చేరినప్పటికీ, వైసీపీలో ఉంటూనే, అధికార పార్టీలో ఉంటూనే రేపు ఎలక్షన్ రాగానే జగన్మోహన్ రెడ్డి గారి ఓటమిని చవి చూపించే విధంగా మన సత్తా చాటాలని చెప్పి సొంత క్యాడర్ వాళ్ళే ఆలోచన చేస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే పార్టీ అధికారంలోకి రాపోయినా కేంద్రంలో ఉన్న వారితో సంబంధాలు పెట్టుకొని, కేంద్రంలో అధికారంలో ఏ పార్టీ వచ్చినా తమ పార్టీ మద్దతు తప్పనిసరిగా ఉంటుందని చెప్పి ఆయన క్లారిటీగా హింట్ ఇచ్చారు. అందుకే కేంద్రంలో రేపు బీజేపీ రావచ్చు, లేకుంటే కాంగ్రెస్ రావచ్చు, ఏ పార్టీ వచ్చినా కానీ జాతీయ స్థాయిలో ఆయన పనులు కావడానికి, ఆయనకి కేసుల పరంగా కానీ, ఆయనకి ఉన్న ఇబ్బందులు కానీ అన్నిటినీ లాబింగ్ చేసుకోవడానికి ఒక పథకాన్ని, లేకపోతే ఒక పందాన్ని ఎంచుకొని ఆయన తిరుపతి వేదికగా ఇటువంటి సంచలనమైన కామెంట్ చేశారు. అయితే జాతీయ స్థాయి పార్టీలో రేపు జగన్మోహన్ రెడ్డి గారు 2024లో ఓడిపోబోతున్నారు, సర్వేలను చెప్తున్న వాస్తవాలవన్నీ. ఓడిపోయిన తర్వాత పార్టీని జాతీయ పార్టీకి హోల్సేల్గా విలీనం చేసేసి ఆ పార్టీలో కంటిన్యూ అవుతూ ఈయన జైలు జీవితం అనుభవించినా కానీ పార్టీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, ఆయన నమ్ముకున్న కొంతమంది వ్యక్తులు కానీ నోరు విప్పకుండా జైలు పాలు కాకుండా అధికారం అనేది కేంద్రం నుంచి అడ్డు పెట్టుకొని రాష్ట్రంలో కంటిన్యూ అవ్వాలనే ఒక ప్లానింగ్ కూడా ఉంది అన్నదే ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా విశ్లేషకులు అయితేనేమి, నెటిజన్లు అయితే కామెంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు, ఆయన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చక్కర్లు కొడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి
పరిస్థితుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో అంటే ఆమె షర్మిల మాత్రమే. అందుకే ఎంతో వ్యూహాత్మకంగా కాంగ్రెస్ వైపు షర్మిల అడుగులు వేసింది. ఆ తర్వాత రేపు 2024లో వైసీపీ ఓటమి తర్వాత ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క అడుగులు ఎటువైపు ఉంటాయో అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేని ఒక రాజకీయ సందిగ్ధం.